ఈ నెల 12న తెలంగాణ మంత్రిమండలి భేటీ కానుంది. ఈ భేటీలో ముఖ్యంగా మహిళలకు 2500 ఆర్థిక సాయంతో పాటు కొత్త రేషన్ కార్డులపైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులపైన పునఃపరిశీలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోసారి గవర్నర్ సిఫార్సుకు చేయనున్నారు కేబినెట్ భేటీ. అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వేసిన ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉందో, అదేవిధంగా మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టు సిఫార్సు మేరకు ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మన సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసాపై కూడా ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా కొన్ని విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కూడా మరి 1-2 రోజుల్లోనే వస్తుందని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో అంటే ఎన్నికల కోడ్ వచ్చే వరకే ఈ 6 గ్యారంటీలపై కూడా ఒక నిర్ణయం తీసుకొని ప్రారంభించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజు.